హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? 100% పేదవాళ్ళు సంతోషంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, అతను ఎవరైతే బినామీలు పెట్టుకున్న వాళ్ళు అయితేనేమి వాళ్ళు వచ్చేసి ఏదైతే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఆయన బాగులాడుతున్నాడు కానీ పేదవాళ్ళ కోసం కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సరే ఎక్కడ చూసినా పేదవాడు సంతోషంగా ఉన్నాడు. ఒకవేళ నాయకులు వాళ్ళు సంపాదించుకోలేకపోయని బాధపడొచ్చేమో కానీ ప్రతి ఒక్క పేదవాడు కూడా అన్ని సమన్వయం జరిగి అవన్నీ వద్దండి. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని చదివించుకోవడం ప్రతి ఒక్క బాధ్యత తల్లిదండ్రులు. ఆ పిల్లలు సంతోషంగా ఒక కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నారంటే ఆ పుణ్యం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి ఈ రోజు పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఉండాల్సిందే. గతంలో ఇవన్నీ ఎందుకు గుర్తించలేకపోయారండి వీళ్ళు? గతంలో మర్చిపోయారా? చెప్పండి. వాళ్ళ పిల్లలు బాగుంటే సరిపోద్దా? ఈ రోజు పేదవాడు ప్రతి ఒక్కరు కూడా సరే సంతోషంగా ఉన్నారంటే చాలా మంది ఏమంటున్నారంటే స్కూల్స్ బాగున్నాయి, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, అవును అన్ని బాగున్నాయి, బుక్స్ ఇస్తున్నారు, కానీ అమ్మఒడి 20-18 ఇస్తున్నారు కదా, అది ఎందుకని అడుగుతున్నారు చాలా మంది. అమ్మఒడి లేకపోతే అండి పిల్లలకి ఏంటంటే ఇంట్లో అవసరాలు కూడా తీర్చేదని కావాలి కదా. ఇంట్లో ఒక తల్లి పిల్లలకి సొంత అవసరాలు ఉంటాయి. అవసరాలు తీర్చాలంటే వాళ్ళ భర్త ఒకవేళ పేదవాడు ఉంటాడు. ఇవాళ డెవలప్డ్ పిల్లలకి సైకిల్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు అమ్మఒడి. అదేదన్నా ఉంటే మేనేజ్మెంట్ లోపమేమో నాకు తెలియదు కానీ అదైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని గవర్నమెంట్ సరి చేసుకోవాల్సిందే కానీ అది మనకు సంబంధించింది కాదు. పేదవాళ్ళకి ఇవ్వడం ఇంకా బెటర్. కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి ఈసారి గూడూరులో ఎలా ఉంటుందన్నారు? గూడూరులో ఈ రోజున్న పరిస్థితుల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్న టీడీపీ వ్యక్తి, మేము వైసీపీ నాయకులు గెలిపించిన వ్యక్తి అతను ఎంతసేపు ఏంటంటే కేసుల మీదనే ఆధారపడి బాగుతాడు. ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి మేరీ మురళి గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడూరులో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అతనికి ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదు. 30-40 వేల మెజార్టీతో గెలుస్తాడు. 30-40 వేల మెజార్టీ. ఇప్పుడు నేను నామినేషన్ జరిగిందండి, నేను కూడా ఇక్కడే ఉన్నా. అంతా అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు కనీసం ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి జెండాలు పట్టుకున్న వాళ్ళని నేను అడిగా, సార్ మీరు ఎక్కడ కొత్త వాళ్ళు ఉన్నారని అడిగా. మేము తెలంగాణ నుంచి వచ్చాం, తెలంగాణ వాళ్ళు దేనికంటే ఇక్కడ వాళ్ళ భాష లాంగ్వేజ్ అన్ని గమనించండి. నేను కూడా అడిగా, ప్రత్యక్షంగా అడిగా, ఏమండి మీరు ఎక్కడ కొత్తగా మా ఏరియాలో ఎక్కడ తెలియదు మీరంటాను. వాళ్ళు మేము తెలంగాణ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి అద్దెకి తెచ్చుకొని షో చూపించేసి ఇక్కడ ఉన్నటువంటి జనాలకి చాలా మంది ఉన్నారు మాకు కూడా జనసేన అనిపించుకునే ప్రయత్నమే కానివ్వండి. స్వచ్ఛందంగా వచ్చిన జనాలు ఇప్పుడు మేరీ మురళి కాడికి నేనంతా అద్దె తెచ్చుకున్న మనుషులు. పల్లెటూరులో నేను పల్లెటూరు వ్యక్తినండి, నేను ఎక్స్ సర్పంచ్ కూడా. ఈ రోజు నాకు ఆ పరిస్థితి తెలుసు. ప్రతి ఒక్కరు మేరీ మురళి కోరుకు, ఎందుకంటే సౌమ్యుడు, మంచి వ్యక్తి, అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. ఈ టీడీపీ వ్యక్తి అంటే కేసుల మీద ఆధారపడి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ చేత అగ్రకులాలను బెదిరించి కేసులు పెట్టుకొని బతుకుడు. కూడా టౌన్ ఎత్తుకోండి, చాలా మంది సఫర్ అయిపోతున్నారు అతనంటే. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇబ్బంది పడి ఉంటారు ఇక్కడ. కాబట్టి మేరీ మురళి గారు 100% ఇక్కడ గెలుస్తున్నారు. సీఎం గా జగన్మోహన్ గెలవాలి కూడా, మా కోసం కాదు పేదవాళ్ళ కోసం. థ్యాంక్ యూ అండి. నమస్తే. చంద్రబాబు గారు ఎందుకని సార్? అదంతే, అభివృద్ధి లేదు లేదు. ఆ పనులు లేవు, అన్ని అందుకని ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నాం. ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ గారు. ఇక్కడ గూడూరులో మాకు సునీల్ అన్న మా లోకల్ లీడర్ సునీల్ అన్న కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తుకుంటే ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు, ఒక రోడ్డు లేదు, ఒక ఉద్యోగం లేదు. ఎక్కడ అమరావతి ప్రాజెక్ట్ ఎక్కడేసారు? 3 రాజధానులు అన్నాడు, ఏం చేశారు? ఒక్క ఇటుకురాయి పెట్టాడా 3 రాజధానులకి? ఆ రోజు ఏదో ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించాడు, మీరు గ్రాఫిక్స్ అది ఇది అన్నాడు. ఈ రోజు ముళ్ళ చెట్లు మొలిపించున్నాడు ఈ సీఎం గారు. మాకు చంద్రబాబు నాయుడు అక్కడ కావాలా, ఇక్కడ మా లోకల్ లీడర్ సునీల్ అన్న కావాలి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకనంటే గతంలో చూసాం పరిపాలనా విధానం చాలా చక్కగా ఉండింది. ఆ పరిపాలనా విధానం అయితే ఇప్పుడైతే నాకు కనిపించట్లేదు. కాబట్టి టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అయితే మాకుంది. ఇక్కడ సార్ గూడూరు కూడా టీడీపీ వస్తుంది, దాంట్లో సందేహం లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? కొన్ని పథకాలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ అన్నిటికీ అన్ని ప్రతి ఒక్క ఇంట్లో అభివృద్ధి జరుగుంది. మరి ఈసారి ఇక్కడ గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది?
టఫ్గా ఉంటది. టఫ్గా ఉంటది అంటారా? ఎందుకని? టఫ్గా ఉంటది అంటే ఇది లోకల్ ఆయన సునీల్ కుమార్ గారు లోకల్ లోకల్ మురళీధర్ గారు ఎక్కడ? రాపూర్ సైడ్ టఫ్గా ఉంటది. కానీ గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగుంటుందండి. డెవలప్మెంట్ బాగుంది. మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? సునీల్ గారు ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుంది అంటారా? కొంచెం తక్కువగానే ఉంటుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది అంతే ఒకే మాట. ఇక్కడ గూడూరులో అది మనం చెప్పలేము. ఫైట్ మనం చెప్పలేం. లోకల్ నాన్ లోకల్ మనం చెప్పలేమండి. ఎందుకని అంటే ఇప్పుడు అద్భుతంగా ఉన్నప్పుడు ఈజీగా గెలవాలి కదా వైసీపీ అభ్యర్థి. గెలవచ్చే వాళ్ళు మనకు తెలియదు కదా, మనం ఒక్కడే నిర్ణయించేది కదా సార్. ఇంత నియోజకవర్గం ప్రజలంతా వేయాలి కదా. కాకుండా జగన్ ముఖ్యమంత్రి కావాలని మేము మాత్రం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? సునీల్ అని వస్తాడు. సునీల్ గారా? ఓకే, వస్తున్నామండి. లేపాక్షి టీవీ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు? చెప్పలేరా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చూసారు కదా 5 సంవత్సరాలు, ఎలా ఉంది? పర్వాలేదు సార్. పర్వాలేదు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా మీరు? కోరుకుంటున్నారు. మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ కుమార్ గారా, మురళీధర్ గారా? అది కొద్దిగా టైట్ గా ఉంది. ఇద్దరు మధ్యలో. నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? అంటే డెవలప్మెంట్ బాగుంటదని. ఓకే, మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పాసిన సునీల్ కుమార్ గారు. ఈజీ గెలుస్తారా? టఫ్ అయి ఉంటుంటారా? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఎందుకు టీడీపీ అన్నారు సార్ మీరు? అంటే మీరు అభిమానా లేకపోతే టీడీపీ ఫస్ట్ నుంచి అభిమాని? ఓకే, జగన్ గారి పరిపాలన చూసి రైతు బజార్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇడే బతుకుతున్నాం 20 సంవత్సరాల నుంచి. మరి అంటే జగన్ గారి పరిపాలన అలా అనిపిస్తుంది మీకు 5 సంవత్సరాలు? ఏం పెద్దగా అనిపిస్తుంది. సిబిఎన్ ఎందుకని సార్? ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మాకు జాబ్స్ వస్తాయి. సో ఇన్ కేసు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మా జాబ్ పరంగా అయితే మనం వర్క్ నచ్చకపోతే మా కంపెనీ వాళ్ళు తీసేస్తారు. అలానే ఇప్పుడు మాకు నచ్చలేదు కాబట్టి మేము న్యూగా సీఎం ని ఎంచుకోవాలని చూస్తున్నాం. ఓకే, మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? గూడూరులో పాసింగ్ వస్తారని చెప్పి గట్టి నమ్మకం ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగా అవుతుంది. డెవలప్మెంట్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇది జాబ్స్ అంతా బాగుంటుంది. మరి సార్ గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ కుమార్ గారా, మురళీధర్ గారా? సునీల్ కుమార్. చంద్రబాబు అయితే బాగుంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు చాలా ఇస్తున్నారు కదా, వస్తున్నాయి మీకు? ఏం పథకాలు ఇస్తున్నారు సార్? ఇవ్వట్లేదు. ఏమని ఏం పథకాలు ఇస్తున్నారు? అమ్మఒడి 18 ఏళ్ళు రావట్లేదు మీకు? జగనే వస్తాడు సార్. జగన్ గారు వస్తారు. జగనే తిరుగులేదు. మరి ఇక్కడ గూడూరులో సగం చెప్పలేం కానీ ముఖ్యమంత్రి అయితే జగనే. ఇక్కడ టఫ్ ఉంటుంది అంటారు ఫైట్? సునీల్ గారికి ఎడ్జ్ ఉంటుంది అంటారు? ఇక్కడ టఫ్ గానే ఉంటుంది సార్. టఫ్ గానే ఉంటుంది. సార్ నేను నాన్ లోకల్ సార్, నాకు ఐడియా లేదు. ఎక్కడ మీది? ఎక్కడ? మాది బాపట్ల. ఓకే, ఓటు హక్కు ఎక్కడ ఉంది మీకు? బాపట్లలో ఉందా? బాపట్ల. ఏమనుకున్నారు బాపట్ల? మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పుకుంటారు కదా. మేమైతే టీడీపీ సపోర్ట్ చేస్తాం. నరేంద్ర వర్మ గారు. ఏమంటే వచ్చే అవకాశం ఉందంటారా అక్కడ? ఎక్కువ ఈసారి కంపల్సరీ టీడీపీ వస్తాం. టీడీపీ వస్తుందా? అమ్మా చంద్రబాబు గారు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా? పథకాలు వస్తున్నాయా మీకు? పథకాలు ఇస్తున్నారు కదా, వస్తున్నాయా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారా మీరు? చంద్రబాబు రావాలనుకుంటున్నారా? జగనేనా? ఓకే, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది ఆంధ్రప్రదేశ్ లో? ఎవరైతే ఏమో సార్, మనకేం చేసేదిలే పట్టేది ఎవరైనా కూడా. మనకు పడదు, మన కష్టానికి పోదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాలు చేశారు కదా. పర్వాలేదు సార్, పర్వాలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? రావచ్చు. ఇప్పుడు గూడూరులో సునీల్ అని వస్తాడు. సునీల్ అన్న గారు ఈజీగా వస్తారా? ఈజీగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనమ్మా? అన్ని బాగా పథకాలు బాగా చేశారు కాబట్టి ఓకే, అన్ని బాగున్నాయి. పద్ధతులు గిద్దతులు అన్ని గౌరవించడం కానీ మాటలు బాగున్నాయి, బాగున్నాయి. మరి ఇక్కడ గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అభ్యర్థి వస్తారు. తెలుసా ఇక్కడ మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. తెలుసు. సునీల్ గారు ఏమో టీడీపీ నుంచి. మురళీధర్ గారు వస్తారా?
ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? వాళ్ళు వచ్చిన ఎవరైనా బాగానే ఉంటాడా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఏమో మన తెలియదు ఏంది. చెప్పండి. తెలుస్తా సార్. చూశారు కదా 5 సంవత్సరాల పరిపాలన. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? చూశారు కదా, 2 చూశారు కదా. అది ఆయన 14 సంవత్సరాలు చేశాడు కదా ఆయన. చేశాడయ్యా, చేయలేదని చెప్పలేదా? 14 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? అది ప్రజలకు ఏమైనా మేలు చేసింటే ఓకే ఓకే. అది మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ కుమార్ గారా లేకపోతే తెలియదు, మురళీధర్? మనకు తెలియదు. బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు వస్తారా? ఓకే. ఎందుకని? మా నాన్న చేయడం అలా చేస్తున్నాడు. ఓకే. ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారా? ఈజీగా వస్తారా, టఫ్ గా ఉండదు అంటారా? టఫ్ ఉండదు. చంద్రబాబు గారు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఏదంటే 5% అది వేస్తాడు కాబట్టి. ఓకే. మరి సార్ గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మనం జగన్ రాబోతుంది. జగన్ గారి అభ్యర్థి ఏమో మురళీధర్ గారు, టీడీపీ అభ్యర్థి ఏమో సునీల్ కుమార్ గారు. మన జగన్మోహన్ రెడ్డి వస్తుంది. ఆయన వస్తారు అభ్యర్థి. మంచి పథకాలు చేస్తున్నాడు కాబట్టి, మాకు రైతు భరోసా పడతాయి కాబట్టి అతను మేలు బాగా చేస్తాయి. చెప్పండి అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అయితే బాగుంటుందా, చంద్రబాబు అయితే బాగుంటుందా? ఎవరైతే బాగుంటారు మనం నెక్స్ట్ టైం కలుస్తాం. జగన్ గారు పథకాలు అన్ని ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి పథకాలు? వచ్చినాయి మీకు? మళ్ళీ రావాలనుకుంటున్నారా? ఎవరు? జగన్ గారు రావాలనుకుంటున్నారా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? జగన్. జగన్ గారు. ఇక్కడ గూడూరులో నాకు ఐడియా లేదు, నాది కాళహస్తి. కాళహస్తి. ఓకే. కాళహస్తిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? లోకల్ ఎవరిచ్చినా నాకు అవసరం లేదు, కానీ జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకని? అభిమానం. అభిమానం. మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ గారు. సునీల్ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారా? గెలుస్తారు. టీవీ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? లోకల్ క్యాండిడేట్ గా నేను చెప్పకూడదండి, బాగుండదు కదా. ఇద్దరు అభ్యర్థులు ఈ ఊరోళ్ళే. ముఖ్యమంత్రి సార్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఎక్కువ ఇంకా తెలియలేదండి, ఇప్పుడే కదా నామినేషన్ ఇస్తారు. నాడి తెలియడం లేదు. మీరు ఎవరు వస్తే బాగుంటున్నారు లోకల్ గా? మురళీధర్ గారు. ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకనమ్మా? ఆయన మంచి పనులు చేస్తున్నాడు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు, అన్ని అందాలు మంచోడు, చెప్పిన మాట అబద్ధాలు చెప్పడు. అందుకని ఖచ్చితంగా కూటమి. ఎందుకని సార్? అభివృద్ధి కావాలి సార్, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. ఓకే. మరి సార్ గూడూరులో ఎవరు వస్తారంటారు? ఖచ్చితంగా సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ అంటారా? టఫ్ ఫైట్ లేదు సార్, ఈజీగా జనాలు బయటపడట్లేదు. ఓకే. లోపలికి ఇంత పెట్టుకోండరు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ వస్తే చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? రాజకీయాల గురించి చేయడం బాగుంది. జగన్ గారి పరిపాలన చూసారు 5 years, ఎలా ఉంది? జనాలు ఎలా తిరుగుతున్నారు? పర్వాలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కష్టంగా ఉంది, 2 పక్కల అటు ఇటు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బయట. అయితే ఎవరు గెలిచినా సూపర్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అంతా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఏం డెవలప్ ఏం చేయలేదు. ఓకే. మరి ఇక్కడ గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ కుమార్. జగన్మోహన్ రెడ్డి సీఎం. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు. ఇక్కడ గూడూరులో మేరీ మురళి గారు వస్తారు. మురళి గారు. ఈజీ వస్తారా, టఫ్ ఉంటుందా? టఫ్ అంటే చిన్నపూర్ మండలం టఫ్ ఉంటుంది, తర్వాత ఆ నుంచి మేరీ మురళి జగనే బాగుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఆయన చేసిన అభివృద్ధి పథకాలు అంటున్నాయి, పథకాల వల్ల జనాలకు చేరువైనాయి. మరి ఈసారి గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? గూడూరు అయితే సునీలే రావచ్చు. సునీల్ గారు రావచ్చు. నేను జగన్ కి వేస్తాను నా ఓట. గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరైనా నాకు అవసరం లే, నేను మాత్రం జగన్ కి వేస్తాను ఓటు. నాకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు. ఓకే. జగనే అనుకుంటున్నా. జగన్ అనుకుంటున్నా. మరి గూడూరులో ఎలా ఉంటుంది ఈసారి? గూడూరులో టీడీపీ అంటున్నారు. టీడీపీ అంటున్నారు. ఎందుకని టీడీపీ అంటున్నారు? ఇక్కడ 70% టీడీపీ పక్కే ఉన్నారు అందరూ. అంటే అభ్యర్థి కొత్తదినా లేకపోతే ఆల్రెడీ సునీల్ ఇంత ముందు గెలుచున్నారు కాబట్టి అందుకని సునీల్ కే వేయాలని ఉన్నారు. ముఖ్యమంత్రి
జగన్ వస్తే కాదు, ఇలా చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తారా? ఎందుకని? ఎందుకంటే ఆయన ముందు చేశాడు కదా. ఇప్పుడు ఏమో ఇది అయిపోయింది, మాకు కూడా ఇల్లు ఇయ్యలేదు, అందరికి ఇచ్చారు. ఓకే, దీనికోసం ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ గూడూరులో ఎవరు వస్తారు ఈసారి? మా సొంత ఊరు వెంకటగిరి సార్. వెంకటగిరా? వెంకటగిరిలో ఎవరు వస్తారు? ఎవరు వస్తారంటే మన ఇది కుండి రామకృష్ణయ్య గారు. కుండి రామకృష్ణయ్య గారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే సార్ ఎవరికైనా వేయాలి కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది? సార్ మేము మోటార్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం, మేము కష్టపడాలా, మేము చేసుకుని పోతాం. రాజకీయంతో మాకేం అవసరం లేదు. మీకు బాగుంది ఈయన పరిపాలనలో? ఏదో వేయాలా, ఏ చేస్తాం ఎవరికొరికి అంతే. అంతేకాని మేము ఎవరు మాకు ఇక్కడ ఎవరు వస్తారు అనుకున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? అతని వల్ల ఇది బాగుపడతారు ఆంధ్రప్రదేశ్. అన్ని ఉద్యోగాలు కానీ అన్ని ఆయన వస్తాయి. ఈ ప్రభుత్వంలో మొత్తం శూన్యమైపోయింది. ఓకే, మరి సార్ ఇక్కడ గూడూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సునీల్ కుమార్. ఈజీ గెలుస్తా టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తారా టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తారు. ఎవరు మోదీ గారు మోటుకు కావాలి, ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా ఇబ్బందులే. మోడీ గారు కావాలా? ఎందుకని? అంటే అది ఎందుకంటే అంత విమర్శగా మేము చెప్పలేం, మీకు తెలుసు కదా ఆ విషయాలన్నీ. మోదీ గారు కావాలా, ఎందుకంటే మనకి అంతే. మరి ఈసారి ఎంపీ గారు ఇక్కడ బీజేపీకి ఇచ్చారు కదా, మోదీ గారు కావాలంటే ఇంకా దాన్ని బట్టి మీరు ఎలా ఉంది? జగన్ పరిపాలన చూసారు కదా 5 సంవత్సరాలు. అవి మాకు తెలియదు, లారీ వాళ్ళకి తెలీదా? మేము లారీ వాళ్ళం కదా. ఏం తెలియదండి, మీకే తెలుస్తుంది బాగా. మాకు తెలీదు, ఎందుకంటే ఎంత న్యాయం చేశాడో మీకే తెలుసు. జగన్ గారు మాకు లారీ వాళ్ళకి మటుకు బాగా అన్యాయం చేశాడు. అంటే కొర వాళ్ళకి అందరికి న్యాయం చేశాడు, లారీ వాళ్ళకి మటుకు ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు ట్యాక్స్లు గాని, ఇన్సూరెన్స్లు గాని, గ్రీన్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని చాలా వరకు లాసు. ప్రజలకు మటుకు పని చేశాడు, అందరికి ఫ్రీగా ఉచితాలు ఇచ్చి కొంతమందిని పని చేసుకునే వాళ్ళని పని చేయని వాళ్ళని పని చేశాడు. కానీ మా వరకు లారీ వాళ్ళకి మటుకు ఏం న్యాయం జరగదు. లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అట్లా ఉంటదా? మరి ఈసారి ఇక్కడ గూడూరులో సునీల్ కుమార్ గారు టీడీపీ నుంచి సునీల్ కుమార్ చేస్తారు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? మాకు ఆయన అమ్మఒడి ఇస్తున్నాడు, విద్యార్థులు సద్యం వస్తుంది, అందరికి డబ్బులు పడుతున్నాయి బాగా. మరి ఈసారి గూడూరులో ఎవరు వస్తారు? వైసీపీ క్యాండిడేట్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ. ఎందుకని సార్? కన్ఫర్మ్ 120. ఇక్కడ గూడూరులో టీడీపీ. ఈజీ గెలిస్తే టఫ్ గా ఉంటుందా? ఓకే, సునీల్ వస్తారు. ఎందుకని? వ్యక్తి మంచోడు, మన దేనికైనా బాగా ప్రభుత్వం లేకపోయినా కూడా మనకి అందుబాటులో ఉంటాడు. ఓకే, సో సార్ ఈజీ గెలుస్తారంటారా సునీల్ గారు? ఈజీగా వస్తారు, ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూసారు కదా మీరు. సరే జగన్ వస్తారు అనుకుంటున్నారా? మరి ఇక్కడ గూడూరులో వైఎస్ఆర్సీపీ వస్తుంది. మురళీధర్ గారా సునీల్ కుమార్ గారా? మురళీ గారే వస్తున్నారు. మురళీధర్ గారు. చంద్రబాబు గారా? ఎందుకనమ్మా? చంద్రబాబు నాయుడు బాగుంటదా? కానీ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఓకే, ఇక్కడ తెలుగుదేశం. ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఏపీలో? నాకేం పెద్ద ఐడియా. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? నాకు ఐడియా లేదు. జనాలు ఏమనుకుంటున్నారు? టీడీపీ అనుకుంటున్నారా? ఇది గూడూరేనా? వెంకటగిరా. ఓకే, సో ఇక్కడ దేనికోసం చదువు ఎడ్యుకేషన్ ఇక్కడ అనుకుంటున్నారు టీడీపీ అని, లేదా వెంకటగిరిలో అనుకుంటున్నారా టీడీపీ? వెంకటగిరిలో అనుకుంటున్నారు టీడీపీ అని. జగన్ బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? మరి ఇక్కడ గూడూరులో ఎవరు వస్తారు? సునీల్ కుమార్ గారా మురళీధర్ గారా? మురళి గారు అంటున్నారు అందరూ. మురళి గారు అంటున్నారా? ఓకే, ఈజీ గెలుస్తారు సార్ ఆయన. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని?
పక్క స్టూడెంట్స్ అంతా బాగా చేసినారు. రైతుల విధంగా అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు చంద్రబాబు చెప్పినట్ల ఆ కాలం 2014 to 19 వరకు రైతులు రుణమాఫీ అన్నాడు, ఇక్కడికి కూడా చేయలే. కానీ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్ చెప్పిన అన్ని 89% పూర్తి చేశాడు. అందుకని మళ్ళీ జగన్ అవుతాడు. ఓకే, మరి గూడూరులో ఎవరు వస్తారు? మేరీ మురళి అన్న వస్తాడు. మేరీ మురళి అన్న వస్తాడు. మురళీధర్. ఓకే.